రాజశేఖర్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? వారు పెట్టిన ఆరోగ్య గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? ఫీజు రింబర్స్మెంట్ ఎందుకు చెప్పుకుంటున్నాం? అందుకు ఏదైనా ఒక సంస్థ పెడితే మేము చెప్తున్నాం అధ్యక్ష, మీరు ఇచ్చిన ఈ సమయాన్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారు కానీ పిపిఎంలు పెడితే చరిత్రహీనులుగా ఈ రాష్ట్రంలో మిగిలిపోతారు అధ్యక్ష. ఈ చరిత్ర ఉన్నంతకాలం, ఈ భూ ప్రపంచం ఉన్నంతకాలం అది అందులో సందేహం లేదు అధ్యక్ష. ఇది పేదవాడికి మోసం, పేదవాడికి నష్టం జరిగే విధానం. ఇది పేదవాడికి నష్టం. నేను అంకెల్లోకి లెక్కల్లోకి పోను కానీ 10,000 కోట్లు కాకపోతే 20,000 కోట్లు అవుతాయి. ప్రజారోగ్యంకి మనం ఖర్చు పెడితే బడ్జెట్లో ఎంత శాతం ఖర్చు పెడుతున్నాం? ఆ శాతం ఖర్చు పెడుతున్న బాధ్యత మ్యాండేటరీగా మనకు లేదా? దాన్ని మనం ఫాలో అవ్వాల్సిన బాధ్యత మనకు లేదా ప్రభుత్వాలకి? మనం ఏమైనా ఎన్నికల్లో చెప్తున్నా, ఎన్ని మాటలు చెప్తున్నాం మనం ప్రజల కోసం? దాన్ని ఆలోచించుకోవాలి కదా. మేమేమో మీద ప్రభుత్వం చేస్తున్న విధానానికి మీద కాదు, ఎన్నో విధానాలు ఎవరి ప్రభుత్వం ఎవరి విధానం అది ఉంటుంది. కానీ విద్యకి వైద్యంలో మాత్రం మూడో వ్యక్తులుగా ప్రమేయం ఉంటే అది చాలా అనర్థం, ఈ రాష్ట్రానికి అనర్థం, ప్రజలకు చాలా నష్టం. దాని కాబట్టి అందుకని ఎక్కువగా మా సభ్యులు అందరూ అన్ని విషయాలు మాట్లాడారు, ఆ సభ్యులు కూడా అన్ని విషయాలు మాట్లాడారు. మేము మాత్రం ఈ విధానానికి పూర్తి వ్యతిరేకం అధ్యక్ష. ఎంతవరకైనా మా సభ్యులు చెప్పినట్టు పోరాటం చేస్తాం అధ్యక్ష. ఒకవేళ తప్పించండి ఎవరైనా సరే మళ్ళీ చెప్తున్నాం అధికారపూర్వకంగా, ఇవాళ మేనేట్గా ఏ ఒక్క సంస్థ తీసుకొచ్చి దీంట్లో వ్యాపారం చేస్తాము ఎవరైనా కోర్టు చేసినా ప్రజల మద్దతుతో మళ్ళీ వస్తాం అధ్యక్ష. తప్పకుండా వాటిని రద్దు చేసి ప్రజలకు మళ్ళీ తీసుకొస్తాం అధ్యక్ష. దాంట్లో ఇంకో దాతమే లేదు అధ్యక్ష. అనొచ్చు మంత్రి గారు, మీరు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు మళ్ళీ అధికారం రారని. ఓహా ఆ దేవుడే భగవంతుడు చూస్తాడు. మీరు 40 సంవత్సరాలు వస్తారో మీరు 30 సంవత్సరాలు ఉంటారో ఉండండి. ఇదే విధానం ప్రజలు కోరుకుంటే మాకు అభ్యంతరాలే. కానీ ఏ ప్రజలు కూడా దీన్ని కోరుకోరు అధ్యక్ష. ఇప్పుడు వెళ్ళండి ప్రైవేట్ కావాలి, ప్రైవేట్ వైద్యానికి ప్రైవేట్ మెడికల్ కాలేజీకి వెళ్ళి అక్కడ ఉన్న హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయమని అధ్యక్ష. చేస్తారా? ఏది మీరు అన్నారు, ఏది సెల్ఫ్ సస్టెన్స్కి వచ్చి మీ దగ్గర దీవో ఇచ్చారు. దీవో ఇస్తే ప్రభుత్వ ఆధ్వర్యంలో దీవో ఇస్తే ఒకవేళ దానికి వచ్చి ఫీజు కానీ మనం వచ్చి ప్రిస్క్రైబ్ చేస్తే 10 లక్షలు 20 లక్షలు 5 లక్షలు 30 లక్షలు చేస్తే అంతే ఫీజు మళ్ళీ ప్రభుత్వ ఖాతాలోకి వస్తుంది. అదే ప్రైవేట్ పీపీఎం వాళ్ళు అయితే మళ్ళీ ఇది వచ్చి ఒక పేరు, మళ్ళీ లెఫ్ట్ నుంచి మళ్ళీ ఇంకోటి, వెనక నుంచి మళ్ళీ ఇంకో దానికి కాదా అధ్యక్ష జరుగుతుంది. అది వాస్తవం కాదా? ఇప్పుడు వాస్తవం జరగట్లేదా? చెప్పండి అధ్యక్ష. జరగకపోతే అనుకోవడానికి మనం మానవతలుగా చూస్తున్నాం కదా అధ్యక్ష. మేము అందుకు చెప్తున్నాం అధ్యక్ష. ఏదో మీరే తెచ్చారు, ఇప్పుడు దేని తెచ్చాము? ఆ కాలేజీలో సస్టైన్ అవ్వడానికని అది తీసుకొచ్చాం. సస్టైన్స్ అని తీసుకొచ్చి దాన్ని ప్రభుత్వ ఖాతాలోకి వేస్తున్నాం. రేపు వచ్చి ప్రభుత్వ ఖాతాలో రాలేదు. పీపీ మోడల్ అంటే మీరే చెప్పారు కదా, 30 ఇందాక మాకు మధ్యాహ్నం మాట్లాడుతున్న మాట చెప్పారు అధ్యక్ష. అది వాళ్ళకి అద్దెకిస్తున్నాం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. అదే అధ్యక్ష. అద్దెంట్లో ఉన్నవాడు ఆ ఇంటిని ఎలా చూసుకుంటాడు, సొంత ఇంట్లో ఉన్నవాడు ఆ ఇంటిని ఏ రకంగా చూసుకుంటాడో వాస్తవంగా మానవతాలుగా ఆలోచించండి అధ్యక్ష. కంపారిజన్ అధ్యక్ష. దయచేసి అద్దెంటికి సొంతటికి కంపారిజన్ లేదా అధ్యక్ష? అద్దెంట్లో ఉన్నవాడు ఏం చేస్తాడు? అద్దెంట్లో ఉన్నాడు ఆ భూజం తిరుగుతాడు, లేదా పోతాడు, లేదా ఉంటాడు, లేదా పోతాం కదా అని పోతాడు. అదే సొంత ఇల్లు అయితే సో అలాగే మన ప్రజలకు వచ్చి అదే ప్రభుత్వ హాస్పిటల్ అయితే వాళ్ళ కోసం వాళ్ళ ప్రాణాల కోసం మన కోసం మనం పోరాడతాం. కానీ కాదు కదా అధ్యక్ష. ఏది ఎంతో సింపుల్గా ఉపమానాలు చెప్పినప్పుడు కూడా కొద్ది ఉపమానాలు వచ్చి ఆలోచించుకొని చెప్పాలి అధ్యక్ష. అంతేగాని ఇంకో సభ చెప్తాను అధ్యక్ష. గంగవరం పోర్టు గురించి చెప్తాను అధ్యక్ష. అడగండి ఎందుకన్నా, నేను ఎందుకు అడగడం? అడగచ్చు వద్దండి. సారీ కూర్చోండి కూర్చోండి రాజశేఖర్ గారు కూర్చోండి. రాజశేఖర్ గారు కూర్చోండి. పర్మిషన్ లేదు, మీకు పర్మిషన్ లేదు. దయచేసి లేదు. ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి.
ప్లీజ్ రాజశేఖర్ గారు కూర్చోండి. అరే రే కూర్చోండి. నో నేను ఐఎమ్ బ్యాలెక్స్. నో 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 రాజశేఖర్ గారు మీకు పర్మిషన్ లేదు. మీ మాటలేది కూడా రికార్డు కాదు. మీరు ఏం మాట్లాడిన రికార్డు. కాబట్టి ఇది చాలా ఇదే అధ్యక్ష. పోర్టు వచ్చి ప్రైవేటైజేషన్, గంగవరం పోర్టు నేను వచ్చి ప్రైవేటైజేషన్ గంగవరం పోర్టుకిను ప్రభుత్వ హాస్పిటల్కిను లెక్కెడతారు అధ్యక్ష. ఎయిర్పోర్ట్కిను ప్రభుత్వ హాస్పిటల్కిను ప్రభుత్వ కాలేజీ ప్రభుత్వ కళాశాలకి విద్యకి కంపేర్ చేస్తే అది ధర్మ అధ్యక్ష. అది కమర్షియల్, ఇది వచ్చి ప్రజల తాలూకా వెల్ఫేర్. ఇది వెల్ఫేర్ ప్రభుత్వం బాధ్యత. వెల్ఫేర్ అనేది ప్రభుత్వం బాధ్యత. ఈ బాధ్యతకు వచ్చి కమర్షియల్ దీనికి తీసుకెళ్లి లింక్ పెట్టడం, ఉపమానం చేయడం ఎంతవరకు సంబంధించిన అధ్యక్ష. కాబట్టి దయచేసి ప్రభుత్వం నేను డిమాండ్ చేస్తున్నాం, పునరాలోచించుకోండి. బేసాలు వద్దు. ఇది మేము పెట్టాము మేము పోయాము అనేది కాదు. ప్రజాశ్రేయస్సు దృష్ట్యా, ప్రజా సంక్షేమం దృష్ట్యా ఇది పిపిపి వాళ్ళు కానీ ప్రభుత్వంలో ఉండి నడిపించి ఇంకా బ్రహ్మాండం నడిపించి మీరు ఏం పేర్లు పెట్టుకుంటారో పెట్టుకొని దాన్ని బట్టి మంచిగా నడిపించేయండి నాతో చెబుతూ ఈ కార్యక్రమాన్ని మీరు ఈ విధంగా ముందుకెళ్తున్నారు. కాబట్టి మేము వచ్చి దీన్ని పూర్తిగా ప్రజా సంక్షేమం దృష్ట్యా, ప్రజల నష్టం దృష్ట్యా, ప్రజల ఇబ్బంది దృష్ట్యా మేము మీ ఈ హౌస్ నుంచి నాకు తెలిసి ఇటువంటి చేస్తారని వినాలి అధ్యక్ష. సమాధానం చాలా వరకు మాట్లాడారు, సమాధానం తెలుసుకోమని వినండి. మీకు వినండి, చెప్పిన తర్వాత నచ్చకపోతే మంత్రి అధ్యక్షప్పుడు గౌరవంగా ఆగాలి కాబట్టి ఆగాను. కూర్చోండి సార్, ఒక్క నిమిషం చెప్పాలా అధ్యక్ష. గౌరవ ప్రతిపక్ష నాయకులకి అధ్యక్ష, ఇక్కడ సమస్య ఏంటంటే ఈ పీపీపీ మోడ్లో వెళ్లాల్సిన నేపథ్యం ఏంటో కూడా చెప్పాను అధ్యక్ష. 8,480 కోట్లు అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటే 4 ఏళ్లలో కేవలం 1,550 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. మా ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరంలోనే 787 కోట్లు ఇచ్చిన విషయాన్ని నేను చెప్పాను ముందు. నెంబర్ 1 వినాలి అధ్యక్ష, వినాలి అధ్యక్ష, అధ్యక్ష వినాలి. మళ్ళీ వెళ్ళిపోవడం అది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది అడ్మినిస్ట్రేషన్ లో కంటిన్యూస్ ప్రాసెస్. అంటే అక్కడ ఉన్న పులిలో ఉన్న ప్రజలు మీ ప్రజలు కాదా? మరి నేను మొన్న చెంగలు గుద్దుకున్నారు, దమాయి చేసి జడ్పీటీసీ పోలీసులు పెట్టి గెలిచినప్పుడు మీరు చెంగలు గుద్దుకున్నారే, మరి కాదా అది? గారు ఒక్క నిమిషం. మంత్రి గారు ప్లీజ్ ప్లీజ్ మంత్రి గారు ఇది ఎన్ని సంవత్సరాల కండి? ఇది మేడం ఇది ఎన్ని సంవత్సరాల కండి పీపీపీ విధానం? ఈ 33 సంవత్సరాల పాటు. మరి ఇక్కడ ఏంటి 33 + 33 extendable by another 33 years. That's a prerogative of the government at that point of time అండి. అంటే 66 years 63 years, 33 years is the lease period, extendable by another 33 years అండి. అంటే కంటిన్యూ 66 సంవత్సరాలే కదా. నేను చెప్పనియండి అధ్యక్ష, మీరు వాళ్ళ తరపున మాట్లాడితే ఎలా అధ్యక్ష? నేను తెలుసుకోవాలని ఉంది నాకు. ఎక్కడ అధ్యక్ష చెప్పనియండి. ఇంకా మీరు మధ్యలో ఇంటర్వ్యూ ఈ రకంగా చెప్పనియాలి కదా నన్ను. ప్రభుత్వ విధానాలు ఉంటాయి అధ్యక్ష, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయి. నేను ఇప్పుడు మాట్లాడచ్చా? ధన్యవాదాలు అధ్యక్ష. ఒక్క నిమిషం. ధన్యవాదాలు అధ్యక్ష. అవ్వలేదు కదా, ఆయన ఇంకా ఉందంటండి. ప్లీజ్ మీ అధ్యక్ష మీకు సందేహం వచ్చింది. ఆ సందేహం మంత్రి గారు రిమూవ్ చేశారు. చాలా సంతోషం. ఏంటో సందేహం? 33 సంవత్సరాలు కాదు, మళ్ళీ మ్యూచువల్లోకి వెళ్తే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇంకో 33 అని అంటే ఈ రాష్ట్రంలో 60 సంవత్సరాలు ప్రజా ఆరోగ్యానికి ప్రైవేట్ వాళ్ళకి తాకట్టు పెడతాం. ఎంత సిగ్గాధ్యక్ష అది, ఈ ధర్మాధ్యక్ష అది. ఎంతసేపు ధన్యవాదాలు అధ్యక్ష. మీరు క్లారిటీ ఇస్తారండి. క్లారిటీ అంటే మాట్లాడుకుంటే పోవడం మళ్ళీ వాకౌట్ చేస్తారు అధ్యక్ష. అన్ని అబద్ధాలు, అన్ని అసత్యాలు, అన్ని అవాస్తవాలు మాట్లాడారు. నిజం మీదే ధైర్యం ఉండాలి అధ్యక్ష, నిజం ఉండే ధైర్యం ఉండాలా. ప్రజల పట్ల ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే వారికి నిజం మీదే ధైర్యం ఉండాలా. బురద చల్లిపోయారని, లేదా వాళ్ళ వాదనలో పస లేదని, లేదా వాళ్ళ దీంట్లో ఇది లేదనే విషయాన్ని నేను ఎందుకు చెప్పాలి అధ్యక్ష? ప్లీజ్ ఎల్ఓపి గారు ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి.
కూర్చో. ఏంటిది కూర్చోండి. కూర్చోండి. ఇదేమన్నా సభ లేకపోతే మీరు మాటి మాటికి ముందుకు వచ్చి గొడవ చేయటానికి కూర్చోండి. ఎల్ఓపి గారు మాట్లాడతారు, మంత్రి గారు మాట్లాడతారు, మీరు ఎందుకు లేచి వస్తున్నారు? మాధవ్ కూర్చోండి. కరెక్ట్ కాదు. కూర్చోండి. తప్పు. బీ పేషెన్స్ అండ్ బీ డిసైడ్. కాబట్టి ఫైనల్గా మీ ద్వారా రాష్ట్ర ప్రజల తాలూకు అభిప్రాయాన్ని ఈ సభకు చెప్తున్నాం. ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేటు వాళ్ళకి తాకట్టు పెట్టి మీ తాలూకా స్వభావం కోసం, సొంతం కోసం, మీ తాలూకా ఉన్న మీకున్న లావాదేవీల కోసమో లేకపోతే మీ తాపేదారుల కోసమో వీటిని ప్రజలకి ప్రైవేట్ పరం చేయడము చాలా అన్యాయము, దుర్మార్గం అని చెప్తూ ఈ విధానానికి నిరసనగా మేము వాకౌట్ చేస్తాం. అధ్యక్ష పారిపోతున్నారు అధ్యక్ష, పారిపోతున్నారు అధ్యక్ష, ధైర్యం ఉన్నారు అధ్యక్ష, ధైర్యం ఉన్నారు అధ్యక్ష, ధైర్యం ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు పెట్టి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు అధ్యక్ష. అధ్యక్ష పూర్తిగా అవాస్తవాలు మాట్లాడలేరు అధ్యక్ష. మొట్టమొదటి ఏ రాష్ట్రంలో కూడా పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీలు లేవని ఒక అవాస్తవం మాట్లాడారు, అవగాహన రాహిత్యంతో మాట్లాడారు అధ్యక్ష. అధ్యక్ష గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ ప్రకారం మీరు చూస్తే PPPinIndia.gov.in పోర్టల్కి వెళ్ళి వాళ్ళు చూస్తే దాంట్లో చాలా స్పష్టంగా ఈ దేశంలో 8,44,000 కోట్ల పనులకి ఇవాళ ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్